శనార్థి అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ కథలు. ప్రస్తుతం మనం జగిత్యాల నుంచి ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేసినాం. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళకి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అసలు మహాకుంభమేళ ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అదంతా మొత్తం ఈ వ్లాగ్లో కవర్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం జగిత్యాల నుంచి వెళ్ళి 7గురితో ఈ ట్రిప్ స్టార్ట్ కాబోతుంది. మేము ఎట్లా పోతున్నాం, ఎంత దూరం పోతున్నాం, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి వీడియో తీసి చూపించే ప్రయత్నం చేస్తాం. లెట్స్ గో. బాబు ఎక్కడికి పోతున్నాం? ఫస్ట్ మనము ప్రయాగ్రాజ్ త్రివేణి సంఘం, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. అంటే దాని ఒక స్పెషాలిటీ ఏంటి? అది మనకు 144 సంవత్సరాలకు వచ్చేటి మహాకుంభమేళ. 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలటువంటి సాధులు వస్తారు అక్కడికి. వాళ్ళందరినీ నాగసాధులు, వాళ్ళందరూ చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఓకే, లెట్స్ గో. శంభో శంకర, ఓం నమః శివాయ. ఏంటిది? పోహా. ఆల్మోస్ట్ 12 గంటల జర్నీ తర్వాత ఇక్కడ ఒక హోటల్లో ఆగినాం. హోటల్లో ఇక కొంచెం టిఫిన్ చేద్దామని ఆగినాం. నిన్న రాత్రి 12 గంటలకు జర్నీ స్టార్ట్ అయితే ఇప్పుడు 12 అవుతుంది. మళ్ళీ ఈ హోటల్లో కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ ఈ వ్యాన్లో డైరెక్ట్ కాశీకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఫైనల్గా మేము 22 గంటల జర్నీ తర్వాత ప్రయాగ్రాజ్కి చేరుకున్నాం. ఈ ప్రయాగ్రాజ్ నుంచి వెళ్ళి త్రివేణి సంగమం అని ఉంటుంది. త్రివేణి సంగమం అంటే 3 గంగలు ఒకే చోట కలుసుకునే ప్రదేశం. 3 గంగలు ఏంటి అంటే గంగా, యమున, సరస్వతి. ఈ 3 గంగలు ఒకే చోట కలుసుకునే అతి అద్భుతమైన ప్రదేశానికి ఇప్పుడు మనం పోబోతున్నాం. అసలు అక్కడ ఈ 3 గంగలు ఎట్లా కలుసుకున్నాయి, ఈ 3 గంగల యొక్క ప్రత్యేకత ఏంటిదో అక్కడ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ ఈ కామా నుంచి లోపలికి రాగానే ఇక్కడ నుంచి వెళ్ళి 3.5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోవాలి. ఇటు సైడ్ మనకు బండ్లు, కార్లు, బస్సులు ఇవన్నీ మనకు అలవలేవు. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అక్కడ నడుచుకుంటూ పోతే త్రివేణి సంఘం త్రివేణి సంగమం ఉంటుంది. ఈ త్రివేణి సంగమం కాడికి పోయి స్నానం చేసి అక్కడ ఎట్లుందో వ్యూ అంతా చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో.
నెలకి 13 జనవరి 2025 అంటే ఫస్ట్ రోజే మేము పోయినప్పుడు ఇక్కడ మంది అసలు ఎవ్వరు కూడా లేరు. అప్పటికప్పుడే మంది అందరూ మెల్లమెల్లగా వస్తారు. మేము పోయినప్పుడు అయితే మొత్తం ఆడ ప్రశాంతంగా ఉన్నది, అసలు మంది లేరు, ఏం లేరు. ఇక్కడ మీరు రోడ్ల మీద కూడా చూసుకోవచ్చు, ఒక్క మనుషులు కూడా ఎక్కడ కూడా కనిపించరు, ఎన్నో ఆడొక్కలు ఈడొక్కలు తప్ప. అయితే మేము పోయినప్పుడు అయితే రాత్రి టైంలో పోయినాం, లేరు ఆడ. మేము ఈ తోవంటి నడుచుకుంటూ పోం కానీ మరి నిజంగా కుంభమేళ ఇక్కడనేనా మరి ఇంకొక అన్న మనుషులు వాళ్ళు కనిపిస్తలేరు, అఘోరాలనే ఇదనే అదనే మరి మనుషులు అందరు లేరని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ పోతున్నాం. మేమేమో ఫస్ట్ రోజు ఆ రోజు ఎవ్వరు కూడా రాలేరు. ఇక మాకైతే ఘోరంగా డిసప్పాయింట్ అనిపించింది. చూసుకుంటూ పోతున్నాం ఎట్లుంటది వ్యూ ఏం కదా అని. పోగా తోవండి కూడా మంది అసలు ఎక్కడ కూడా మీకు కనిపించారు చూసుకోండి. అలా మేము పోయిన తర్వాత తెల్లారి కోట్ల మంది వచ్చారు. ఫైనల్గా ఈ త్రివేణి సంగమం కలిసి ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఈ త్రివేణి సంగమం మనకు కనిపించాలంటే ఇక్కడ వెనకాల బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్ల లోపల కూర్చుండి లోపలికి పోతే ఈ త్రివేణి సంగమం ప్లేస్ అనేది కనిపిస్తాడ మనకు. కానీ అది ఓన్లీ సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అది ఓన్లీ పొద్దున మాత్రమే పోతుంది అక్కడికి. ఇప్పుడు మేము వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది రాత్రి. ఇప్పుడు ఆ త్రివేణి సంగమం అదంతా ఇప్పుడు కనిపించదంట. ఇప్పుడైతే ఇక గంగ లోపల స్నానం చేసి వెళ్ళిపోదాం. లెట్స్ గో. మేము ఇక అక్కడ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేసి అప్పుడే అదే రాత్రి ఒక ఛాయ్ తాగి ఇక మా వ్యాన్లో అయితే కాశీకి బయలుదేరినాం. ఇక తెల్లారిసరికి కాశీకి అయినాం. ఆ కాశీలో మేము తిరగడానికి ఒక ఆటో అన్న కలిసిండు. ఇక మొత్తం మాకు ఒక గైడ్ లెక్క కాశీ లోపల ఉన్న ప్రతి ఒక్క ప్లేస్కి ఆ అన్ననే తోలుకుపోయాడు. పొద్దున్నుంచి రాత్రి వరకు అన్న మాతోనే ఉన్నాడు. ఇక మేము స్నానం చేయడానికి అయితే మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక అక్కడికి ఈ ఆటో అన్ననే మమ్మల్ని తీసుకుపోయాడు. ఫస్ట్ వేరే ఘాటుకి తీసుకుపోయింది కానీ అక్కడ కాకుండా మణికర్ణిక ఘాటుకు పోదాం అన్న తర్వాత మళ్ళీ ఈ మణికర్ణిక ఘాటుకు తీసుకొని వచ్చి ఇక్కడ కాశీ లోపల ఎక్కడికైనా మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం మణికర్ణిక ఘాట్ దగ్గరనే ఉన్నాం. ఇట్లా మనం పోతూ ఉంటేనే ఆ సందిల్లో కూడా ఒక టెంపుల్ ఉన్నది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కట్టెలన్నీ కూడా ఈ మణికర్ణిక ఘాటులో మనకు నిత్యం ఇక్కడ కాడు కాలుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒక శపం వస్తూనే ఉంటుంది, ఎప్పుడు కాడ అనేది కాలుతూనే ఉంటుంది. దానికోసం ఈ కట్టెలను ఉపయోగిస్తారు. ఇక్కడ మనం ఇక్కడ చూసినా మనకి ఇక్కడ కట్టెల మోపులే కనిపిస్తాయి. మణికర్ణిక ఘాటులో కాశీలో చాలా ఫేమస్. అలా ఏంటిది దీని ప్రత్యేకత ఏంటిది? ఈ యొక్క మణికర్ణ ఘాట్లో ఉన్నటువంటి ఈ కోనేరులో మన శివపార్వతులు విష్ణు లక్ష్మీదేవి సహా వారు వచ్చి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు స్నానం చేస్తారు. దానికి మళ్ళీ అప్పుడే అనుమతిస్తారు స్నానం చేయని. నీరు లేనట్టుంది. ఏం పేరు దీని పేరు? ఇది మణికర్ణ ఘాట్. మణికర్ణిక ఘాట్లో ఉన్నట్టు కోనేరు. ప్రయాగరాజు కాశీ అయినప్పుడు అది నిండా చలికాలం, అంటే సంక్రాంతి టైంలో జనవరి 14, 13 ఆ టైంలో. ఇక అప్పుడు ఇక నారదుకి పోతే ఇంకా అక్కడ ఘోరంగా చలి, అంటే ఫుల్ విపరీతమైన చలి ఉన్నది. ఈ గంగా స్నానాలు అని చేస్తూ ఉంటే అలా మునిగి తేలిన తర్వాత కొంచెం అసలు మనుషులం కాలేము. ఏదో ఒక బరుపు గడ్డలల్లా నిండా బరుపులు ఉన్న దాంట్లో మునిగిన ఫీలింగ్ వచ్చింది. అంత చలి. స్నానం చేసినాక ఇక ఈ మణికర్ణిక ఘాట్లో ఉన్నటువంటి ఆ కాడు కాలే ప్రదేశానికి అయినాం. మేము స్నానం చేసిన దాని పక్క పొంటే అటు ఉన్నది. అక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా, దీని పక్క ఉంటే అక్కడ పొగ వస్తుంది. ఇక్కడికైనా అక్కడ కాడు ఎట్లా కాలుతున్నాయి చూడండి. నిత్యం ఇక్కడ ఎప్పుడు ఒక శవం వస్తూనే ఉంటుంది, ఇప్పుడు కాడు కాలుతూనే ఉంటుంది. 24 గంటలు 365 రోజులు కాడు కాలుతూనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా శవాలే. ఎన్ని గనం కాలుతున్నాయి చూడండి ఒకే టైంలో. ఇంకా నిత్యం వస్తూనే ఉంటాయి, తావుకోటి ఎప్పుడు కాలుతూనే ఉంటుంది.
ఇక ఇక్కడ నుంచి వెళ్ళి కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మా ఫోన్లు మా వస్తువులన్నీ ఒక లాకర్లో విశ్వనాథ స్వామి దర్శనానికి అయితే పోతున్నాం. మేము ఇక ఈ విశ్వనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోయి వచ్చేసరికి ఆల్మోస్ట్ మేము 11 గంటలకు మేము గుడి ప్రాంగణంలోకి వెళ్తే మేము ఈ విశ్వనాథ స్వామి కాశీ లోపల ఉన్న కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ని, కాలభైరవుని టెంపుల్ని ఇవన్నీ దర్శనం చేసుకొని వచ్చేసరికి మాకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఇక వచ్చిన తర్వాత మేము ఒక బోట్ చూసుకొని బోటింగ్ చేద్దామని ఆ బోట్ అయితే ఎక్కినాం. ఆ బోట్ ఎక్కి కాశీ లోపల ఉన్నటువంటి ఘాట్లన్నీ తిరిగి రావడానికి బోట్ ఎక్కినాం. చూడండి. హాయ్ గాయ్స్, ఫైనల్గా బోటింగ్ చేస్తున్నాం. ఒక్క మనిషికి 250 రూపాయలు పెట్టుకొని బోటింగ్ కాశీ లోపల ఈ కాశీలో ఉన్న ప్రతి ఒక్క ఘాట్ని చూసి రాబోతున్నాం. మీకు కూడా చూపిస్తా ఎట్లుంటుందో చూడండి. బార్గింగ్ అయితే మర్చిపోదు ఎక్కడికైనా. బార్గెనింగ్ కావాలి, అట్లుంటేనే బతుకు. ఫైనల్గా ప్రతి ఒక్క ఘాట్ చూడబోతున్నాం కాశీలో ఉన్నది. మీకు కూడా చూపిస్తా. లెట్స్ గో. బోటింగ్ వేసినప్పుడు ఎప్పుడైనా కానీ సేఫ్టీ జాకెట్లు వేసుకోవాలన్నట. మీరు కూడా బోటింగ్ వచ్చినప్పుడు వేసుకోరి, మర్చిపోకరి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇదే మన కాశీ విశ్వనాథ స్వామి యొక్క ఆలయం. ఇక్కడ ఈ మెట్ల మీదకి నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ వారణాసిలో మొత్తం 85 ఘాట్లు ఉన్నాయి. వాటి లిస్ట్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను, చూడండి. ఫైనల్లీ బోటింగ్ అయితే విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇక మేము ఇక్కడ బోటింగ్ చేసి కాశీ లోపల కొన్ని ప్లేసెస్ అయితే అటు ఇటు తిరిగినాం, చాలా వరకు తిరిగి. అయితే ఇక్కడ నైట్ కాగానే మనకు గంగా హారతి ఉంటుంది. ఆ గంగా హారతి కోసం సాయంత్రం దాకా అక్కడ టైం పాస్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ బోటింగ్ కోసం అని ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చినాం. ఒక బోట్ మాట్లాడుకొని ఈ గంగా హారతి చూడడానికి పోయినాం. మళ్ళీ మనం బోట్ ఎక్కినాం. మళ్ళీ ఇప్పుడు ఈ బోట్లో నుంచి వెళ్ళిపోయి మనం గంగా హారతిని చూడబోతున్నాం. గంగా అర్చన, నక్షత్ర హారతి ఎట్లా ఇస్తారు, ఏం కథ అనేది పూర్తిగా చూడబోతున్నాం. నాతో పాటు మీరు కూడా చూడండి. లెట్స్ గో. మేము ఈ గంగా హారతి చూడడానికి పోయినప్పుడు బయలుదేరేసరికే పూర్తిగా చీకటి అయిపోయింది. మేము పోతా ఉంటే అసలు ఆ నీళ్ళ లోపల మొత్తం ఎటు చూసినా బోట్సే కనిపించినాయి. మనకు రోడ్డు మీద ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడికి పోయేసరికి కూడా బోట్లతో అట్లా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మాకు ఇక చాలా దూరం నుంచి ఈ గంగా హారతి అనేది కనిపించింది. చూడొచ్చు మీరు ఇక్కడ విజువల్స్. ఫైనల్గా ఇది మన కాశీ యొక్క ట్రిప్, కాశీ ప్రయాగ్రాజ్ది. మేము ఈ కాశీ ట్రిప్ అయిపోయిన తర్వాత అయోధ్యకి అయినాం. అయోధ్య తర్వాత మళ్ళీ మేము ఈ ప్రయాగ్రాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళకి అటెండ్ అయినాం. మేము ఫస్ట్ రోజు అయినప్పుడు అక్కడ ఎవరు లేరుగా మంది, మళ్ళీ మంది ఉంటారు, అఘోరాలు ఉంటారు, వీళ్ళందరినీ చూద్దామని చెప్పేసి మళ్ళీ అటెండ్ అయినాం. వీడియో కూడా ఇప్పుడు నెక్స్ట్ పెడతా. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ కథలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.